హలో అందరికీ, ఈరోజు వీడియోలో మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికోసం 2 స్పూన్ల ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం చెక్క కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యి చల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలండి. వీటితో పాటు ఒక 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ ఒక టమోటా కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఈ టమోటా ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అసిడిటీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకుంటే ప్రాబ్లం ఏం లేకుండా హ్యాపీగా తినేయచ్చండి. ఇది ఫ్రై అయ్యాక కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. నేను ఎక్కువగా వేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం చింతపండు పులుసును ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకునే పని లేకుండా ఒకేసారి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలండి. మా జేజీ ఈ ప్రాసెస్లో చేసేదండి. అంటే మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా. నేను కూడా అదే ఫాలో అయ్యి చేశాను. చాలా బాగా వస్తుందండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇలా ఈ ఎసరు అనేది బాగా ఉడికిన తర్వాత చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అన్ని చేప ముక్కల్ని పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 15 to 18 minutes వరకు కుక్ చేసుకోవాలండి. చేప ముక్క ఉడకడానికి ఆ మాత్రం టైం పడుతుంది. ఇంకా వేరే ఏం మసాలాలు అవసరం లేదండి. లాస్ట్లో దించే ముందు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి, అల్లం, ధనియాలు, వెల్లుల్లి, ఇంకా చెక్క, ఆ పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే 3 to 4 minutes వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ తయారైపోతుంది. మీరు అనుకోవచ్చు మసాలాలు ఏం లేకుండా టేస్ట్ ఎలా వస్తుంది అని, కానీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అంతే అండి, 3 to 4 minutesలో స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.